అందరికీ నమస్కారం. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. చూశారు కదా, ఇంత దారుణంగా ఒక మహిళ అని కూడా చూడకుండా కొంతమంది టీడీపీలో ఉండే గూండాలు ఆమె పైన దాడి చేసేదానికి ప్రయత్నించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దాడిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆమె చేసిందల్లా ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆదేశాలు ఇస్తే బోయపాలెం గుడిలోకి వెళ్ళి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో, తిరుమల లడ్డులో ఈ జంతు కొవ్వు కలిసింది అని చెప్పి అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ మేడం గారు అక్కడికి వెళ్ళి దానికి సంబంధించి టీడీపీలో ఉండే కొంతమందికి మంచి బుద్ధి ప్రసాదించండి అని చెప్పి అక్కడ ప్రత్యేక పూజలు చేసి అనంతరం అక్కడి నుంచి కూడా కారులోకి వస్తున్న సమయంలో కొంతమంది టీడీపీలో ఉండే గూండాలు ఆమె పైన దాడి చేసేదానికి ప్రయత్నించారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది కుదరకపోయేసరికి ఆమె కార్ని ధ్వంసం చేసేదానికి ప్రయత్నించారు. అది కూడా కుదరకపోయేసరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది నాయకులు ఆమె కారు చుట్టూ ఏర్పడి ఆమెకి కవచంలాగా ఉండి ఆమెకి రక్షణగా ఉండారు. దీన్ని ఈ విధంగా చూస్తూ ఉంటే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అసలు యువతకి ఏమి మెసేజ్ ఇద్దామని చూస్తూ ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దాడులు, దౌర్జన్యాలు, అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విడుదల రజనీ గారి పైన ఈరోజు దాడి చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మీకు అధికారం ఉంది కదా అని చెప్పి ఎగిరెగిరి పడతా ఉన్నట్టున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా అధికారం వచ్చిన తర్వాత ఎగరేసి తంతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీకు అధికారం ఉండొచ్చు, కానీ అధికారం చూసుకొని ఎగిరెగిరి ఎవరైతే పడతా ఉన్నారో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక మహిళను కూడా చూడకుండా ఈరోజు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొంచెమైనా బుద్ధి ఉండాలా, సిగ్గు ఉండాలయ్యా, కొంచెమైనా బుద్ధి ఉండాలా.